హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బిఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో బాడీ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. మనం కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసము మనం కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనము వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుందండి. ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. బ్యాక్ డాటు షోల్డరు మామూలుగా మనం బ్లౌజ్కి అయితే ఎలా వేసుకుంటామో అదే విధంగా బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలండి. చూడండి, షోల్డరు అది పట్టుకొని క్రాస్గా 3 ఇంచెస్ లెంత్, అంటే 3 ఇంచులు పొడవు ఉండే విధంగా క్రాస్గా ఒక డాట్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఒక డాట్ అనేది వేసుకున్న తర్వాత అదేవిధంగా రెండో వైపు కానీ రెండో డాట్ కానీ అదేవిధంగా వేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్స్ అండి. చూడండి, ఫ్రంట్ పార్ట్స్ అనేది చూసుకోవాలండి. మనము ఉక్సులు కాజాల పట్టీకి వదులుకున్నాం కదండి. ఒకసారి మనము ఏ వైపుదో కరెక్ట్గా పెట్టుకొని ఆ వైపును తీసుకొని అది ఏ వైపు కాజాల పట్టీ వైపు వస్తుందా లేదంటే ఉక్సుల పట్టీ వైపు వస్తుందో చూసుకొని డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను కుట్టుకుంటున్నది కాజాల పట్టీ వైపు అండి. చూడండి, కాజాల పట్టీ వైపుది పై వైపుకి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ అనేది వేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టి లోపల వైపుకు ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు ఎన్నో వస్తుంటాయండి. చూడండి, ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు అది కాజాలు పట్టి అండి. మనం చేతి కుట్టే కాజా అనేది వేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి అనేది కుట్టుకుందాము. చూడండి, అది కుట్టుకున్న తర్వాత మనం మెడభాగము చంక దగ్గర అంతా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. చూడండి, నేను ఉక్సులు పట్టి కానీ కుట్టుకుంటున్నానండి. కుట్టుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కానీ కింద డబల్ ఫోల్డింగ్తో మడుచుకొని కుట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని రఫ్ చేసుకొని ఒక కుట్టు అనేది రెండిటికి వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ వేసుకోవాలండి. షోల్డర్స్ రైట్ వైపుకు పెట్టి బ్యాక్ పార్ట్ పరుచుకొని దానిపైన రైట్ వైపుకి వచ్చే విధంగా రాంగుది పై వైపుకి వచ్చే విధంగా పెట్టుకొని షోల్డర్ అనేది జాయింట్ అనేది వేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డరు డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్టు డాట్స్ అనేది వేయలేదండి. ఇప్పుడు షోల్డరు జాయింట్ వేసుకున్న తర్వాత ముందుగానే వేసుకోవాలి. క్లిప్ అనేది ఎగిరిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ అనేది వేసుకున్నామో అదేవిధంగా షోల్డరు డాట్స్ వేసుకునే మెయిన్ డాట్ దగ్గర అదేవిధంగా మడుచుకొని ఒక డాట్ అనేది వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ముందుగానే వేసుకోవాలి. నేను క్లిప్ అనేది మిస్ అయిపోయింది. షోల్డరు జాయింట్ తర్వాత చూపిస్తుందండి, వస్తుంది. ఖచ్చితంగా డబల్ స్టిచ్చింగ్ అనేది అయితే వేసుకోవాలండి. అది వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలండి. ముందే వేసుకోవాలి, మిస్ అయిపోయి ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, బ్యాక్ డాట్కి అయితే ఎలా వేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కానీ అదేవిధంగా డాట్ అనేది ఫ్రంట్ డాట్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరితే షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇప్పుడు తర్వాత మనం చంక భాగము అంతా 2 ఫోల్డింగ్స్ అండి. ఇప్పుడు మామూలుగా మనము మొత్తము 2 ఫోల్డింగ్స్ సన్నగా 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని ఇప్పుడు మెడ పీసు
మెడ పీస్ కానీ చంక భాగం కానీ 2 ఫోల్డింగ్ సన్నగా చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం అలానే కుట్టుకోవాలండి. చంక భాగము మెడ పీస్ రౌండ్ అంతా అదే విధంగా కుట్టుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా నీట్గా రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ తిప్పుకుంటూ నీట్గా వేసుకోవాలండి. చూడండి చంక భాగంకి వేసుకున్నాను, అదేవిధంగా ఇంకో వైపు కానీ వేసుకోవాలండి. తర్వాత మెడ పీస్ దగ్గర కానీ అదేవిధంగా ఫోల్డింగ్ అనేది కాజా పట్టీ నుంచి చూడండి చూపిస్తున్న విధంగా కాజా పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఉక్సుల పట్టీ వరకు ఎండ్ అయిపోవాలండి. సన్నగా ఫోల్డింగ్ వేసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జాయింట్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇవి జాగ్రత్తగా వేసుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ తిప్పుకుంటూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి. అంతే అండి. బాడీ స్టిచ్చింగు చాలా ఈజీ అండి. కటింగు ఈజీ, స్టిచ్చింగు ఈజీ అండి. 10 నిమిషాల్లో కుట్టచ్చు. అదేవిధంగా సైడ్ జాయింట్స్ వచ్చి మనకి ఆది బాడీ లేదు కాబట్టి నేను జాకెటే తీసుకున్నానండి. జాకెటే చంక భాగము ఎంత బిర్రు ఉన్నదో ఆది జాకెట్తో మెజర్మెంట్ తీసుకొని కుట్టుకుంటున్నానండి. చంక భాగము నడుము ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకొని ఫస్ట్ ఎవరికి బాడీ కొలతలు పర్ఫెక్ట్గా ఉండదండి, ఆది బ్లౌజ్తోనే కుడుతుంటారు. అదేవిధంగా ఆది బ్లౌజ్తో చూడండి చూపిస్తున్న విధంగా బిర్రు కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో చంక భాగము డాట్ అనేది పెట్టుకొని అదేవిధంగా నడుము దగ్గర కానీ కొలత అనేది ఇది ఆది బ్లౌజ్తో తీసుకొని ఒక డాట్ అనేది పెట్టుకొని ఆ రెండుని కలుపుతూ ఒక స్టిచ్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా నేను ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నానండి. చూడండి చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది వేసుకొని అదేవిధంగా నడుము దగ్గర కానీ ఒక డాట్ అనేది పెట్టుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలండి. సేమ్ ఈ వైపు ఎలా అయితే కుట్టుకున్నామో అలానే రెండో వైపు కానీ అలానే కుట్టుకోవాలండి. ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పట్టుకొని జాగ్రత్తగా రఫ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ పక్క ఎలా వేసుకున్నామో అదే విధంగా రెండో వైపు కానీ ఆది బ్లౌజ్ అన్న కొలత పెట్టుకోవచ్చండి. లేదంటే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఇదే స్టిచ్చింగు ఆ వైపు పెట్టుకొని మెజర్మెంట్తో కుట్టు అనేది వేసుకోవాలండి. తర్వాత ఎక్స్ట్రాకి మనం ఒక త్రీ ఎక్స్ట్రా కుట్లు అనేది ఆ పక్క 3 ఈ పక్క 3 వేసుకొని మిగిలింది ఏదన్నా అంటే కట్ చేసుకోవాలండి. చూడండి రెండో వైపు ఆది బ్లౌజ్తోనే కాకుండా మనం ఇంతకుముందు కుట్టున్నాం కదండి, చూడండి దానితోనే మెజర్మెంట్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఆ విధంగా తీసుకుని ఒక డాట్ అనేది వేసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఎడ్జెస్ సమంగా పట్టుకోవాలండి. ఒక 2 కానీ 3 కానీ కుట్లు వేసుకొని ఎక్స్ట్రా ఏదన్నా ఉందంటే కట్ చేసుకోండి. చూడండి చూపిస్తున్న విధంగా వేసుకొని రఫ్ అనేది చేసుకోవాలండి స్టార్టింగ్లో ఎండింగ్లో. నేనైతే కట్ చేసుకునేటప్పుడే తీసుకున్నానండి, ఎక్స్ట్రా చాలా తీసుకున్నాను. మీకు ఎంత కావాలో మీరు ఎన్ని కుట్లు వేసుకుంటారో అంత ఎక్స్ట్రా అనేది ముందుగానే తీసుకోండి. నేనైతే వేసుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.